హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మెగా సందేశం సీరియల్ ఏం జరగబోతుందబ్బా అంటే అక్కడ గగన్ని నక్షత్ర హక్ చేసుకొని తుడుస్తూ ఉన్నింది కదా. గగన్ అయితే చిచ్చి ఏంటిది అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. అలా వెళ్ళిపోయి భూమి గదిలీకు వచ్చేసి భూమికైతే ఒక గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఆ గిఫ్ట్ ఏంటబ్బా అంటే చీర అనమాట. ఆ చీరని ఆ శారీ చూసేసరికి భూమి అయితే చాలా సంతోషపడిందనమాట. థ్యాంక్ యూ బావా అనిందనమాట. అయితే గగన్ భూమిని చూస్తూ ఉన్నాడనమాట. భూమి ఆ చీరని అలా పట్టుకొని అలా టచ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే గగన్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎందుకంటే నేను ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింటేనే ఇంత సంతోషపడుతుంది కదా అనేసి చూస్తూనే ఉన్నాడనమాట. అప్పుడే భూమి అయితే చాలా థ్యాంక్ యూ బావా అనేసి అనిందనమాట. అప్పుడే గగన్ అయితే ఏమన్నాడంటే ఓ ఉట్టి థ్యాంక్సేనా, ఇంకేం లేదా అనేసి గగన్ అన్నాడనమాట. ఆ మాటలకైతే భూమి బావా థ్యాంక్ యూ ఒకటే అనుకున్నావా, ఇంకో సర్ప్రైజ్ ఉంది బావా అనేసి గగన్ అనడంతో గగన్ అయితే ఏమన్నాడంటే అవునా ఏంటది అన్నాడనమాట. అప్పుడే భూమి గగన్ని హక్ చేసుకొని కిస్ చేసేస్తుందనమాట. ఓ ఒక చిన్న చీర కోసము నువ్వు ఇంతలా ఫీల్ అయ్యి నాకు ఇన్ని కిస్ ఇచ్చావు కదా అనేసి చాలా గగన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే భూమి ఒక మాటని రివీల్ చేస్తుందనమాట. ఏంటబ్బా అంటే బావా నేను ఈ గిఫ్ట్ ఇచ్చింది నువ్వు తెచ్చిండే శారీ కోసం కాదు బావా, ఆ చిన్నదాని కోసం కాదు, నువ్వు చేసిన ఈ పనికైతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంకా ఏదైనా చేయాలి అనిపిస్తుంది బావా నీకు అనేసి అనడంతో గగన్ అయితే చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే గగన్ ఇచ్చింది ఒక శారీ తప్ప ఇంకేం లేదు. కాకపోతే భూమి ఏంటి ఇలా మాట్లాడుతుంది అనేసి ఏంటి భూమి ఏంటది అనేసి అడగడంతో ఏం తెలియనట్టు నటించద్దు బావా, ఇది తీసుకో, ఇదే నువ్వే కదా నాకు ఇష్టం అని చెప్పి నేను అన్నానని, మావయ్య పేరు ఉండాలి అనేసి అన్నాను అనేసి నువ్వు అక్కడ పేరు వేయించావు కదా కార్డ్ పైన అనేసి భూమి అయితే ఆ గగన్కి అనడంతో గగన్ అయితే ఏది ఎటు చూపి అనేసి గగన్ అన్నాడనమాట. గగన్ ఆ కార్డ్ తీసుకొని పేరు చూడగానే చాలా మండిపడుతూ ఈ కార్డు నేను పేరు వేయించలేదు అనేసి అనడంతో భూమి అయితే షాక్ అయిపోయిందనమాట. కాకపోతే గగన్ అయితే రగిలిపోతున్నాడనమాట. ఎవరి పేరైతే ఉండకూడదు, ఎవరినైతే తలుచుకోకూడదు అంటుంటే వాళ్ళ చుట్టూనే తిరిగినట్లు అవుతుంది, వాళ్ళ పేరే తలిచినట్లు అవుతుంది కదా అనేసి చాలా కోపంతో అక్కడి నుంచి కార్ పైన ఎక్కడున్నాడు కేపీ ఎక్కడున్నాడు అనేసి అంటూనే కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. కాకపోతే అక్కడ కృష్ణప్రసాద్ ఏం చేశాడంటే కార్డు ఇవ్వడానికి బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళింటే బిందు వాళ్ళ అత్తయ్య మావయ్య అయితే ఏమన్నారంటే మీరు కార్డ్ ఇవ్వడానికి వచ్చిందనుకో మాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య గారు, కాకపోతే మీ ఇంటి నుంచి బిందుకి ఏ కట్నం రాకపోతే మా ఇంటికి ఏ కట్నం రాకపోతే ఎవరు ఏమీ ఇవ్వకపోయినా కూడా వాళ్ళ అన్నయ్య స్థానంలో గగన్ నించొని వాళ్ళ అన్నయ్య స్థానం మర్చిపోకూడదు ఎప్పటికీ అనేసి అనుకొని కట్నం అయితే గగన్ మాకు ఇచ్చేశాడు, అది మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు చేసే పని కూడా గగనే చేసేశాడు, ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెల మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో అనేసి బిందు వాళ్ళ అత్తయ్య మావయ్య అనడంతో ఎవరు ఏమీ మాట్లాడకుండా బిందు మరి వాళ్ళ ఆయన కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అలానే నించున్నాడనమాట. బిందు అయితే ఈ మాటలు ఎవరికి ఏమీ చెప్పకుండా అలానే సైలెంట్గా ఉన్నింది కదా. కాకపోతే ఇప్పుడే వాళ్ళ అత్తయ్య మావయ్య చెప్పేసరికి కృష్ణప్రసాద్కి నోట్లోంచి మాటలు రాకుండా అలానే నించున్నాడనమాట. ఎప్పటికైనా నా కొడుకు నేను దోషి నా వల్ల నా కొడుకు బాధపడతాడేమో అనుకుంటూ ఉంటే, కాకపోతే వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ బాగానే చూసుకుంటున్నాడు, కాకపోతే నేనొక్కడనే నా కొడుక్కి సరిపోదు కానీ వీళ్ళందరూ అంటే ఇష్టమే కదా అనేసి కేపీ అనుకుంటూనే చాలా సంతోషంగా గగన్ని కలిసి థ్యాంక్స్ చెప్దాము అనేసి అనుకుంటూనే అక్కడికి కార్ తీసుకొని గగన్ కూడా ఇంకా కృష్ణప్రసాద్ కూడా వెళ్తూనే ఉన్నాడనమాట. రేపటి రోజు వీళ్ళిద్దరు మధ్యలో గొడవ జరుగుతుందా లేదా అనేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్